బయట ఉన్న వ్యక్తిగా చూస్తుంటే కొన్ని అభిప్రాయాలు అనిపిస్తున్నాయి. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి లీడర్లు అంటే పెద్ద హోప్ బయట జనాలు. తెలంగాణ ఉద్యమం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని తిర్ల మరల కింద మీద చేసి ఏమి రాజకీయాలు లేవన్నట్టు గుండాల కొట్లాటలు లెక్క, ఇంకా మీడియాలో డైరెక్ట్ మీడియా అయితే రాంగ్ ప్రాపగేషన్ చేస్తున్నది. యాంటీ స్టూడెంట్ యాటిట్యూడ్గా మీడియా మొత్తం ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ మీడియా ప్రయోజనాలు ఏమున్నాయో అర్థం కావడం లేదు. కొన్నిసార్లు మీడియానే విద్యార్థులకు అండగా నిలిచి ఇది చేసిన కొంత పరిస్థితి ఉండే. దానికి భిన్నంగా ఇప్పుడు మీడియా స్టూడెంట్స్ అనేది కాకుండా, స్కాలర్స్ అనేది కాకుండా ఇక్కడ ఒక చదువుకునే వాతావరణం ఉంటుంది. అదేం కాకుండా రెండు వర్గాల మధ్య కొట్లాటలు, అంటిపెట్టుకోవడాలు అనే టైప్లో ఇది యూనివర్సిటీ లేకపోతే రాయలసీమ ఫ్రాక్షన్ విలేజా ఆ రకంగా ప్రాపగేట్ చేస్తున్నది. చాలా ప్రమాదకరమైన సూచికలను మనకు తెలియజేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎవరిష్టం వస్తే ఆ పార్టీలో ఉండొచ్చు, ఆ ప్రజాస్వామ్యం మనకు ఉంది. బీజేపీలో ఉండొచ్చు, ఎంఐఎంలో ఉండొచ్చు, టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు. నచ్చిన పార్టీలో ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి ఈరోజు శరత్ మీద దాడి జరగడం అంటే శరత్ మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక సింగరు, రైటరు, స్కాలరు, కాబోయే అకాడమిషియన్, కాబోయే పొలిటీషియన్ కావచ్చు కూడా. ఆయన ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దళితుల నుండి పైకి వస్తున్న అప్కమింగ్ లీడర్. అది ఓర్వలేక డైరెక్టు హిందుత్వ రాజకీయాల పేరుతో దాడి చేయండి, చూద్దాం. మీ భవిష్యత్తును మీరు పరీక్షించుకోవాలని. దొంగల్లాగేందుకు బయట కిరాయి ముఠాలని ఎందుకు? ఇందులో ఏం చేయదలుచుకున్నారు? అయితే జరిగింది శరత్ మీద దాడి అయితే ఎవరో కళ్యాణ్ నా మీద దాడి జరిగిందని మొత్తుకుంటుంది. ఇదేదో ఉంది చూడండి, కొట్టి మొత్తుకున్నాడు. ఓ సామెత ఉంది, అది కరెక్ట్ కాదు. మొగని కొట్టి మొత్తుకున్నది అంటారు. ఘోరం అది. రియల్గా చూస్తే దాడి ఎవరి మీద జరిగింది? శరత్ మీద. మామూలుగా ఇంత తెలంగాణ ఉద్యమం జరిగితే ఎక్కడ గింత నిప్పు అనేది కనిపించలేదు. అందరూ ఒక రీజనబుల్గా ఉద్యమం చేసి శాంతియుత వాతావరణంలో చేసారు. తెలంగాణ వచ్చినాక చాలా విచిత్రంగా మొత్తం గుడిసెలు అంటుకున్నట్టు అంటుకుంటుంది. ఈటీవీలో చూసిన వార్తల్లో నేను ఎక్కడ అని చూస్తే నాకు అది తెలియట్లేదు. తీరా చూస్తే శరత్ రూమ్ అని. మరి ఆయన థీసిస్ ఉన్నది, ల్యాప్టాప్ ఉన్నది, ల్యాప్టాప్లో సాఫ్ట్ కాపీ ఉంటుంది, హార్డ్ కాపీ రూమ్లో ఉంటుంది. ఆయన లైఫ్ ఉంది అందులో, ఆయన కెరియర్ ఉంది. ఆ రకంగా కెరియర్ను, లైఫ్ను, ఆయన భవిష్యత్తును అన్నీ నాశనం చేయడానికి ల్యాప్టాప్ను, థీసిస్ను కాలబెట్టేసి ఇక్కడ మాదిగాల పెట్టింది అనడము ఏంటి? మీకు అంతుంటే శరత్ రూమ్ మీద దాడి జరిగిందని ఖండించండి. ఎవరు చేసిర్రు అసలు? ఇది అందరు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం. అది అస్సలు పక్కకు పెట్టి ఇక్కడ ఏమేమో ఎక్కడేం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. అస్సలు దాడి జరిగింది ఇక్కడ మీడియాలో టోటల్గా డిఫరెంట్గా వచ్చేస్తుంది సీన్ అంతా. ఇది దళితుల మీద దాడి జరుగుతుంది. ఒక అప్కమింగ్ లీడర్ మీదనే ఈ విధంగా అయితే తర్వాత మామూలు విద్యార్థుల మీద జరిగితే గుర్తుచప్పుడు కాకుండా ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయట ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు, ప్రోగ్రెసివ్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్కి వస్తారు. ఇక్కడ వాళ్ళందరితో మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. వాళ్ళు మీడియాకు రిలీజ్ చేస్తారు, ఫోటోలు తీస్తారు. మనకు మీడియా సపోర్ట్ చేసుకోకపోతే ఆల్టర్నేట్ మీడియా మనదే అవుతుంది, మనమే చేసుకోవాలి. ఎవరు దిక్కు లేకుంటే ఏం చేస్తాం? మనకు శాతనైన మేరకు మనమే. కాబట్టి ఇక్కడ సంఘాలు ఎవరెవరైతే ఎన్ని సంఘాలు ఉన్నాయో, చాలా సంఘాలు ఉన్నాయి నాకు తెలిసి. ఒక్కొక్క సంఘం పేరుతో ఫ్యాక్ట్ ఫైండింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు ఫేస్బుక్లో రిలీజ్ చేయండి, మీడియాకు రిలీజ్ చేయండి. మీడియా వేస్తే సంతోషము, లేకపోతే ఫేస్బుక్లో రిలీజ్ చేయండి. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇది సహించం అనేది
అది ఒక సోషల్ మీడియాలో ప్రాపగండా జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సంఘటన కారకులు ఎవరనేది డిమాండ్ అనేది ప్రధానంగా రావాలి. ఎంక్వైరీ గవర్నమెంట్ నుండే ఎంక్వైరీ చేయమని మనము డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫ్యాక్ట్స్ ఏంటో ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ దొంగలు ఎవరో, ఈ దాడికి కారకులు ఎవరో, ఈ దాడికి పాల్పడిన నేరస్తులు ఎవరో, ఆ నేరస్తులను నేరానికి పురికొల్పిన దుర్మార్గులు ఎవరో, వాళ్ళు ఎక్కడున్నా బయటకు వచ్చే పద్ధతిలో మన పోరాటం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మామూలు కాదు, ఐడియాలజికల్ పోరాటం, మన ఉనికి పోరాటం. ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకొని ఈ దాడులు చేయించుకోవడానిక మళ్ళీ ప్రశాంతంగా చదువుకొని ప్రశాంతంగా మన కెరియర్ని భవిష్యత్తును నిలుపుకోవాలని కదా. ఏమీ గుట్టు చప్పుడు కాకుండా కుట్రలు. ఈ కల్చర్ ఉండొద్దు. ఇక్కడ ఒక సెక్యులర్ కల్చర్ ఉండాలి, ఒక డెమోక్రటిక్ కల్చర్ ఉండాలి, ఒక అకాడమిక్ కల్చర్ ఉండాలి. దాన్ని కాపాడుకోవాలంటే ఈ చేసింది ఎవడో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రెజర్ రావాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటే మార్గము, అందరు కలిసి చేస్తుండడం అనేది ఒకటి. ఎవరికి వాళ్ళు సంఘాలుగా దీన్ని స్ట్రగుల్ను ప్రెజర్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. రకరకాల సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది ఒకటి చేసి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది దాంట్లో రాసి ప్రెస్కు రిలీజ్ చేయడం, అట్లాగే ఫేస్బుక్లో పెట్టడం. అసలు సంగతి ఏందో ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలవాలి. కొంత మనకు సపోర్ట్ చేసే మీడియా ద్వారా తెలిస్తే ఇంకా సంతోషం. మళ్ళీ కూడా ఒకటి ఏంటంటే, నిజాయితీగా పనిచేసే విద్యార్థి లీడర్ల మధ్యనే పుల్లలు పెట్టే వ్యవహారం ఒకటి నడుస్తూ ఉంది. నిజాయితీగా ఎవరు రాజకీయాలలో వాళ్ళు పనిచేసుకుంటారు, కానీ ఈ దాడులకు పాల్పడే దుర్మార్గం ఎవరు చేయరు నిజానికి. కానీ అది చేస్తున్నది ఎవడు అనేది తప్పకుండా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక షరతు మీద ఇండైరెక్ట్గా ఆయన బతికిండు నయం, రూమ్లో ఉంటే అయిపోవు, ల్యాప్టాప్ లెక్క కాగితాల లెక్క గాలిపోవు కావచ్చు. అవునా కాదా? ఏదో మన ముందు ఉన్నాడు బతికి సంతోషం. చచ్చిపోయినాక ఓ పాట పాడి స్లోగన్స్ ఇస్తే ఏం లాభం? పోయిన ప్రాణం మళ్ళీ రాదు కదా. ఒక వీరుడు మరణిస్తే 1000 మంది ఉదయింతురు అనేది ఎక్కడ ప్రాక్టికల్గా సాధ్యమవుతుంది? ఒకటి వస్తే మళ్ళీ వస్తాడా? కాబట్టి ఆయన బతుకున్నాడు కాబట్టి మనకి ఏమనిపించట్లేదు, కానీ ఆయన లైఫ్ మన అదృష్టమే అనుకుందాం. బతికి బయటపడ్డాడు. నెక్స్ట్ ఇట్లాంటి వాటికి పాల్పడితే మేము బతికి బట్ట కట్టలేము అనే ఆలోచనకు ఆ క్రూరులు ఎవరైతున్నారో, ఆ ఉన్మాదులు ఎవరైతున్నారో వాళ్ళకు మనం జలకియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, మేము బయట నుండి చేసే ప్రయత్నాలన్నీ చేస్తాము. ఇప్పుడే ఫ్యాక్ట్ ఫైండింగ్ వస్తుంది బయట నుండి, వాళ్ళు వచ్చి మీడియాకి రిలీజ్ చేస్తారు. మీరు కూడా ఒక రెగ్యులర్గా అట్లాంటి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కోరుతూ